ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్, వెంటనే రమ్మని ఫోన్ చేశారేంటి? స్వామీజీ గారి గురించి మాట్లాడడానికి. ఆయన కండిషన్ ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజరే కదా? నేను ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆయన మధ్య మధ్యలో ఒక పేరుని కలవరిస్తున్నాడు. ఆ పేరు నిహారిక. నిహారిక ఎవరు? ఉందిలేండి, తన వలన ఎంతమంది డిస్టర్బ్ అవ్వాలో అంతమంది అవుతున్నారు. పేరుని కలవరించడం మాత్రమేనా? నిహారికకు సంబంధించి ఇంకేమైనా చెప్పారా? పేరు పలకడం తప్ప మరేమీ చెప్పడం లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి ముందు ఆయన ఏదో విషయం షేర్ చేసుకోవాలని బయలుదేరారు. దారిలో ప్రమాదం జరిగేసరికి తన మెమరీలో ఉన్న చివరి విషయం మాత్రం తన నోటి నుంచి బయటికి రావాలనుకుంటుంది. బట్ ఆయన కండిషన్ సపోర్ట్ చేయడం లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి డాక్టర్? కంప్లీట్ కాన్షియస్లోకి వస్తే గానీ ఏమీ చెప్పలేం. ప్రెజెంట్ అయితే అలాగే ఉన్నారు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. గురువు గారిని చూడొచ్చా? ష్యూర్, రండి చూదురు గాని. నిహారిక జాతకం. నిహారిక జాతకం. అర్హత లేదు. గురువుగారు, మీరు నిహారిక గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. మాకేదో మంచి చేయాలనొచ్చి మీరు ప్రమాదంలో పడిపోయారు. మా కుటుంబంకు సంబంధించిన ప్రతి విషయం మీ సలహాతోనే సాగుతుంది. మా ఆచార సంప్రదాయాలకు సంబంధించిన నిర్ణయాలు మీ సూచనతోనే తీసుకోబడతాయి. మీరు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడాలి. నిహారిక జాతకం. గురుగారు, గురుగారు, నిహారిక. గురుగారు, పద. నిహారిక వస్తుంది. హాయ్, ఎలా ఉన్నారే? మేం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? నన్ను ఈ రకంగా చూస్తూ కూడా నువ్వెలా ఉన్నావు అని అడగాలనిపిస్తుందా మీకు? అలా కాదు, బట్ ఫార్మాలిటీకైనా అడగాలి కదా. యు లుక్ సో బ్యూటిఫుల్ నిహారిక. థ్యాంక్స్.
మా వసంత వదిన గారిని అడగండి. అవునా అండి? అవునవును, మేమంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టుంది. చాలా చాలా ఘనంగా జరిగింది. మా ఇళ్లల్లో ఇలాంటి వేడుక ఇంతకు ముందు ఎవ్వరికీ జరగలేదు, ఇకపై ఎవ్వరికీ జరగదు కూడా. అంత కన్నుల పండగగా జరిగింది. నువ్వు చెప్పినంత గొప్పగా మాట్లాడుకోవడం నేను వినలేదు నిహారిక. అప్పుడు నువ్వు భోజనాల సెక్షన్ దగ్గరుండి భోజనాల ఏర్పాట్లు చూసుకుంటున్నావులే. నిహారిక ఆమె ఎవరు? అవని అని నా తోటి కోడలులే, ఈ ఇంటికి చిన్న కోడలు. ఓ, అవుని అంటే ఈవిడేనా? నా గురించి మీతో ఏం చెప్పిందేంటి? చెప్పింది. ఏం చెప్పిందేంటి? ఉన్నది ఉన్నట్టు బరాబర్ చెప్పాను. అయితే ఇప్పుడు ఈ ఇంటికి నువ్వే మహారాణి అన్నమాట. అంతే కదా మరి, జాతకం కుదిరిన కోడలు కదా. నిహారికకు ఎదురేముంటుంది? అవును, ఇప్పుడు ఈ ఇంట్లో నా మాటకి తిరుగే లేదు. ఈ ఇంట్లో ఎవరైనా సరే నా మాట వినాల్సిందే, నా పెత్తనం సాగాల్సిందే. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఫ్రెండ్స్ ముందు అడ్డంగా బుక్ అయిపోతావు నిహారిక. ఆ అనుపమ ఎప్పుడూ అంతే, వస్తానని చెప్పి చివర్లో హ్యాండ్ ఇస్తుంది. ఈ నెక్లెస్ చాలా బాగుంది నిహారిక. డైమండ్స్ ది కదా, బాగానే ఉంటుంది. ఇది నాదే. రేట్ ఎంత ఉంటుంది? ఓ 5 లక్షలు ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావే? డైమండ్ నెక్లెస్ ని ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూస్తున్నట్టున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దీని వాల్యూ 35 lakhs. 35 lakhs? 35 lakhs? యా, 20 lakhs నిహారిక. దీని వాల్యూ 20 lakhs. కొనుక్కున్న దాన్ని నేను. నాకు తెలుసా, నీకు తెలుసా? సైలెంట్ గా ఉండు. ఫ్రెండ్స్ ముందు గొప్పలు చెప్పుకుంటుంది, నేను సైలెంట్ గా ఉండటం బెటర్. దీనికి మీరు ఇంతలా ఆశ్చర్యపోతున్నారు? నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. మా కులదైవం అన్నపూర్ణాదేవి ముక్కు పుడక కూడా నా సొంతమే. దాని విలువ కొన్ని కోట్లుంటుంది తెలుసా? అమ్మో, నువ్వు నిజంగానే మా అందరికంటే చాలా చాలా అదృష్టవంతురాలువే. సరే సరే, మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? జ్యూస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.